హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రంజిత్ అండ్ వెల్కమ్ టు పింకుస్ వరల్డ్. ఈరోజు విస్కీ, వోడ్కా, రమ్, వైన్ మరియు బీర్ల గురించి తెలుసుకుందాం. విస్కీ, వోడ్కా, రమ్, వైన్, బీర్ల మధ్య వ్యత్యాసం ఉన్న ఆల్కహాల్ కంటెంట్ మాత్రమే కాదు, వాటిలో ప్రతి ఒక్కటి రుచి, వాసన, రంగులలో విస్తృత వ్యత్యాసాన్ని కలిగి ఉంటాయి. తయారీ పద్ధతిలో కూడా తేడా ఉంది. మానవ శరీరంపై వాటి ప్రభావాలు ఆల్కహాల్ స్థాయి మరియు తయారీ ప్రక్రియపై ఆధారపడి కూడా మారుతూ ఉంటాయి. మద్యం ప్రియులకు రమ్, వోడ్కా, వైన్, బీర్ మరియు విస్కీల మధ్య తేడా తెలుసు. కానీ ఈ రసానికి దూరంగా ఉన్న వారికి విషయం చాలా చిట్టడని. సాధారణ మధ్యతరగతి సమాజంలో కూడా మందుకి మద్యం రకాల గురించి పరిమిత జ్ఞానం ఉంది, కానీ సూరా గురించిన వివరణాత్మక సమాచారాన్ని కలిగి ఉన్నారు. మొదటగా రమ్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏవైతే పెడతానో అవి అందరికన్నా ముందుగా నోటిఫికేషన్ ద్వారా మిమ్మల్ని చేరుతుంటుంది. అంతేకాకుండా ఈ వీడియోని మన ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కంటెంట్లోకి వచ్చేద్దాం. ముందుగా రమ్లో ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. రమ్లో 40% కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉంటుంది, కానీ దాని ధర కూడా చాలా తక్కువ. చలికాలంలో చాలామంది రమ్ త్రాగడానికి ఇష్టపడతారు. చెరుకు రసం పులియబెట్టి దీని తర్వాత స్వేదనం జరుగుతుంది. రమ్ను కాల్చిన ఓక్ లేదా చెక్క బ్యారెల్స్లో కొంత సమయం పాటు నిల్వ చేయడం వల్ల దాని రంగు ముదురు రంగులోకి మారుతుంది మరియు దాని వాసనను తీవ్రతరం చేస్తుంది. మొలాసిస్, కాల్చిన చక్కెర లేదా పంచదార పాకం కొన్నిసార్లు రంగు కలుపుతారు. ఇది మంచి రుచికరంగా ఉంటుంది. నెక్స్ట్, వోడ్కా. ఇది నీటిలో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఇందులో 60% వరకు ఆల్కహాల్ ఉంటుంది. అందువల్ల మానవ శరీరంపై దాని ప్రభావం త్వరగా మరియు దీర్ఘకాలం ఉంటుంది. దీని ఉత్పత్తి రష్యా మరియు తూర్పు ఐరోపాలో అత్యధికంగా ఉంటుంది. ఈ వోడ్కాని ధాన్యం మరియు మొలాసిస్ నుండి తయారవుతుంది. వోడ్కాను ఏదైనా స్టార్చ్ నుండి తయారు చేయవచ్చు. ఈ రోజుల్లో చాలా వోడ్కా ధాన్యం, జొన్న, మొక్కజొన్న లేదా గోధుమ నుండి తయారు చేయబడుతుంది. ధాన్యాల విషయానికి వస్తే గోధుమలతో చేసిన వోడ్కా ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఇక వైన్ గురించి తెలుసుకుందాం. వైన్ ఎరుపు మరియు తెలుపు 2 రకాలుగా ఉంటుంది. ఉదాహరణ, రెడ్ వైన్ అండ్ వైట్ వైన్. ఇందులో ఆల్కహాల్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. వైన్ రుచి చాలా తేలికైనది మరియు సున్నితమైనది. ఇందులో 9 నుంచి 18% ఆల్కహాల్ మాత్రమే ఉంటుంది. ద్రాక్ష నుండి వైన్ తయారు చేస్తారు. ఎరుపు లేదా నలుపు ద్రాక్షని పులియబెడతారు, తద్వారా రెడ్ వైన్ తయారు చేస్తారు. ద్రాక్ష రసాన్ని వైట్ వైన్ గా పులియబెడతారు. ఈ సందర్భంలో పై తొక్క ఉపయోగించబడదు. నెక్స్ట్, బీర్ను బార్లీ, బియ్యం మరియు మొక్కజొన్న నుండి తయారు చేస్తారు. ముందుగా ఈ మూడింటి మిశ్రమాన్ని వేడి నీటిలో నానబెట్టాలి. అప్పుడు వారు వాటిని మింగినప్పుడు దాని నుండి ఒక ద్రవం వస్తుంది. దాని నుండి బీర్ వివిధ ప్రక్రియల ద్వారా మరియు కిణ్వ ప్రక్రియ ద్వారా తయారు చేయబడుతుంది. ఇందులో గరిష్టంగా 10% ఆల్కహాల్ ఉంటుంది, కాబట్టి దాని ప్రభావం కూడా స్వల్పంగానే ఉంటుంది. కానీ అతిగా బీర్ త్రాగడం వల్ల తీవ్రమైన మత్తు వస్తుంది. నెక్స్ట్, విస్కీని గోధుమ మరియు బార్లీ వంటి ధాన్యాల నుండి తయారు చేస్తారు. ఇందులో 30 నుండి 65% ఆల్కహాల్ ఉంటుంది. ఐరోపాలో అత్యధికంగా విస్కీ ఉత్పత్తి అవుతుంది. ప్రపంచంలో ఖరీదైన సింగిల్ మాల్ట్ స్కాచ్ విస్కీలు తెలుసా? ఒక స్కాచ్ సింగిల్ మాల్ట్ విస్కీని మించినది మరేది లేదు. జేమ్స్ బాండ్ లాగా ఎంతో ఆడంబరంతో గర్వంగా ఉంటుంది. దీన్ని ఒకసారి రుచి చూసారంటే ప్రశంసలు పొందడం ఖాయం మరియు ఇంకొక గ్లాస్ అని అడగడం ఖాయం. మార్క్ ట్వైన్ మాట్లాడుతూ, ఇది చాలా బాగుంది, ఇది చాలా మంచి విస్కీ, తగినంతగా తృప్తి కలుగుతుందన్నారు. ఇటీవల సంవత్సరంలో పోటీ చాలా ఉన్నప్పటికీ ఫారెస్ట్ తప్ప మరెక్కడ నుండి క్లాసిక్ స్కాచ్ సింగిల్ మాల్ట్ ను ఓడించే పుష్కల పానీయం మరేది లేదన్నారు. అలాంటి విస్కీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 10 ది బెస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ది విస్కీ. ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, లాగావిలన్. మా మొదటి విస్కీ దక్షిణాన మా అభిమాన తయారీ ప్రాంతం ఐలే ద్వీపం. ఈ ద్వీపంలోని విస్కీలు బాగా ప్రసిద్ధి చెందాయి. వాటికి ప్రసిద్ధ స్మోకీ వెన్నెముక. లాగావిలన్ 16 ఏళ్ల వ్యక్తీకరణ. ఈ పీచింగ్ మినహాయింపు కాదు. దాని రూపాన్ని ఒక లోతైన అంబర్, ముక్కు మరియు బేకేన్ యొక్క అధిక రద్దీతో మొదలవుతుంది. దీనిలో నారింజ మరియు అన్య దేశ పండ్ల సూచనలున్నాయి. ఇది సాధారణంగా సర్క్యులేషన్ లో ఉత్తమ సింగిల్ మాల్టోలో ఒకటిగా పరిగణించబడుతుంది. నెంబర్ 2, బ్రూయిచ్లాడిచ్ బ్లాక్ ఆర్ట్. స్కాచ్ బ్రూయిచ్లాడిచ్ నుండి ఈ సమర్పణ దాని ప్రసిద్ధ బ్లాక్ ఆర్ట్ శ్రేణి నుండి తాజాది మరియు మొదటిది.
కొత్త స్వేదకుడు ఆడమ్ హన్నెట్ మా జాబితాలో కనిపించే అత్యంత ప్రీమియం విస్కీ అది సమస్యాత్మకమైనదిగా ఉంటుంది. ఈ సిరీస్ నుండి ప్రతి విస్కీకి సంబంధించిన సన్నివేశాలను జాగ్రత్తగా కాపాడిన రహస్యంగా చెప్పవచ్చు. సిట్రస్, వెనిలా మరియు ఏదో ఒక విధంగా తీపి ముత్రిక ఉంటుంది. అంగిలి లోతైన మరియు క్లిష్టమైనది. అన్య దేశపు పండ్లు సుదీర్ఘమైన క్రీమ్ పూతకు ముందు కాంతి స్మోకీతో కలుస్తాయి. దీని ధర డెల్హిక్ ఖ్యాతిని వారంటీ చేసే ఒక విస్కీ. నెంబర్ 3 గ్లెన్మోరంజీ సిగ్నెట్. గ్లెన్మోరంజీ సిగ్నెట్ జాబితాలో కనిపించే మొట్టమొదటి ప్రసిద్ధ వీధి డిస్టిలరీ ప్రీమియం ఎక్స్ప్రెషన్స్ లో ఒకటిగా ఉంటుంది. గ్లెన్మోరంజీ సిగ్నెట్ ఊజిస్ తరగతి మరియు నిస్సందేహంగా జాబితాలో కనిపించే అత్యంత క్షీణించిన విస్కీ. దీని వాసన ఒక లోకో కోకో మరియు మండే సిట్రస్ పీల్స్ తెచ్చేలాగా ఉంటుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా కలపబడిన పరిపూర్ణ క్రిస్మస్ విస్కీ. నెంబర్ 4 గ్లెన్గ్లారెట్ 12. స్పీసైడ్ మాల్ట్ చాలా ఆకట్టుకునే గ్లెన్గ్లారెట్. దీని సువాసన డార్క్ చాక్లెట్ వెలే మరియు తేనెతో ముందంజుకు వస్తూ అపూర్వమైన ఆనందాలను కలిగిస్తుంది. తేనె పుప్పడిలోకి వస్తుంది. మిరియాలు మరియు ఓక్ యొక్క సూచనల కోసం ఒక మృదువైన కార్పెట్ ను జోడించిన రుచికరమైన విస్కీ. దీర్ఘ సంతృప్తికరమైన ముగింపు మరియు అంగిలి ఒకైనీస్ మార్గం ఇస్తుంది. ఈ 12 ఏళ్ల వయస్సు మీద పడిన ప్రక్రియను మించి సంక్లిష్టత మరియు పరిపక్వతతో ఈ విస్కీ ఉంది. అంతేగాక 12 సంవత్సరాల వయసు ఉన్న వాటిలో ఇదొకటి. నెంబర్ 5 బౌమోర్ డార్కెస్ట్. ఇస్లాయి ప్రాంతం నుంచి మరొకటి చేర్చడం ఇక్కడ విశేషం. ఈ వ్యక్తీకరణ చెర్రీ పేటికలలో దీని సువాసన ముక్కు రంధ్రాల నుండి ప్రవహిస్తూ చాలా సువాసనను కలిగిస్తుంది. ఒక బటర్స్కాచ్ అస్థిపంజరం పంచదార పాకం సిరప్ ద్వారా ఫ్లెష్వుడ్తో సుగంధ ద్రవ్యాలను తిరిగి తలపిస్తోంది. నెంబర్ 6 గ్లెన్గ్రాంట్. ది గ్లెన్గ్రాంట్ 18 years old. ఇటీవలి కాలంలో గౌరవాలతో ఘనత సాధించింది. విస్కీ గురు జీమ్స్ ముర్రే. ఇది 2017 సంవత్సరానికి స్కాట్స్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో ఉంది. దీని రుచి అమ్మ వంట వలె ఉంటుంది. ఇది దృఢంగా మరియు వెచ్చని తయారీలో చేయబడుతుంది. ఇది మసాలా యొక్క సూచనలు కలిపిన ఓక్సిటోన్లుగా విభజించవచ్చు. ఇది ఆధిపత్య వనిలా చక్కెర కలిగి ఉంటుంది. దీని ముగింపు దీర్ఘ సంతృప్తికరంగా ఉంటుంది. నెంబర్ 7 అబెర్లోర్ 18 ఎడెండ్. స్పీసైడ్ స్టిల్లరీలో ఈ సున్నితమైన మరియు సంచలనాత్మక వ్యక్తీకరణ అబెర్లోర్ 2008లో దాని సాధారణ విడుదలకు ముందు ఫ్రెంచ్ మార్కెట్ లో మాత్రమే అందుబాటులో ఉండేది. విస్కీ వయసు సూచించినట్లుగా దీని వాసన ఒక వెనిలా మరియు నారింజల మిశ్రమం. దీని వాసన వెనిలా మరియు నారింజలతో కలిసి ఉంటుంది మరియు ఒక మృదువైన తీపి, చేదు, చాక్లెట్ చిప్ లో పంచదార మరియు ఆపిల్ యొక్క గమనికలను పరిచయం చేస్తుంది. నెంబర్ 8 టాలిస్కర్. టాలిస్కర్ 10 years old. జాబితాలో టాలిస్కర్ 10 అత్యంత సరసమైన విస్కీ. స్వీయిలో చేసిన టాలిస్కర్ స్మోకీ ధోరణిలను కలిగి ఉంటుంది మరియు దీని సువాసన అద్భుతంగా ఉంటుంది. మందపాటి పొగ, పసుపు పట్టి గాలి యొక్క పుష్పాలను, తోట పండ్లను కలుపుతారు. దీని ముగింపు చాలా సమయం ఉంటుంది మరియు సంతృప్తినిస్తుంది. నెంబర్ 9 గ్లెన్ స్కాటియా విక్టోరియానా. కామెల్టౌన్ ప్రాంతంలో మొదటి విస్కీ గ్లెన్ స్కాటియా యొక్క విక్టోరియానా ఎడిషన్. దీని సువాసన చక్కెర మరియు పండు యొక్క ఒక బ్రహ్మాండమైన బుడ్డితో ఉంటుంది. మృదువైన ముగింపు సమయంలో మీరు సున్నితమైన కోకోను కలుపుకునే ముందు సున్నితంగా మృదువు పండ్లు ఆధిపత్యం కలిగి ఉంటుంది. ఇది మా జాబితాలో బలమైన ABV వచ్చింది, కానీ ఇది ఒక విస్కీ. ఇది త్రాగడానికి చాలా సులభం. నెంబర్ 10 ఆర్డ్మోర్ లెగసీ. ఆర్డ్మోర్ లెగసీ ఎత్తైన ప్రదేశంలో వేడుక చేసుకోనికి ఈ విస్కీ స్వేదనం చేయబడింది. ఆర్మోర్ లెగసీ ఈ ఆధ్యాత్మిక స్కాటిష్ ప్రకృతి దృశ్యాన్ని కప్పడానికి ప్రయత్నించింది. దీని సువాసన పెరుగుతున్న పీట్స్ టచ్ తో ఫ్రోస్ట్ బిటన్ పచ్చిక భూముల స్మృతిగా ఉంటుంది. సుగంధ ద్రవ్యాల యొక్క సూచనలు కలిగిన వెనిలా నోట్స్ స్మోకింగ్ ఆ అంచులను మరింత ముందుకు తెలిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పింకూస్ వరల్డ్.